బయటకు వచ్చేసాము, తలిపేసాము, వేసేసాను. మొత్తానికి కింద దిగిపోయాం. ఇప్పుడు ఎటు పోదాం? సినిమాకి పోదామా, లేకపోతే హలీం తినడానికి పోదామా? సర్లే, ముందు రోడ్డుకి పోదాం, తర్వాత ఎక్కడ పోవాలో అప్పుడు చూద్దాం. వడ్డీ అమ్మాయి ఇక్కడ ఉన్నాయిరా. ఏంట్రా ఎన్ని వచ్చినాయి? మా వాడు వచ్చినాడు మాత్రం ఏరు, నేను వస్తే మాత్రం ఏం పడతారు ఎందుకురా? సర్లే, దీంతో మనకి ఎందుకు, మెల్లగా జారుకుందాం. వెనకాల రావట్లేదు కదా, ఫోన్లే సేఫ్, ఇవాళ తప్పించుకున్నాం. ఇప్పుడు రోడ్డు వరకు నడవాలంటే కష్టమే, ఎజ్జెంట్గా ఏదైనా బండి ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు దొరికాడండి, పోయేడు బండి ఎక్కేద్దాం. స్టార్ట్ చేయరా త్వరగా. పరా పరా. ఏంటి బ్రో, ఎక్కడి వరకేనా? సర్లే. బ్రో థ్యాంక్ యూ బ్రో. పనులు ఉన్నట్టు పోదాం. అసలు కొత్త సింబల్ ఏమైనా వచ్చినాయా? పోయి చూద్దాం. ఇది చూస్తాం, ఇది చూస్తాం, ఇవన్నీ చూసినాయే కదరా. ఏం చూసినా హలీంకి పోదాం. ఎగ్జిబిషనా? సరే సరే, ముందు ఎగ్జిబిషన్కి పోదాం, తర్వాత హలీంకి పోదాం. హాయ్ బ్రో. నిన్న బ్రో బ్రో నేను మీకు తెలుసా బ్రో?
తెలిస్తేనే కదా బ్రో మాట్లాడేది. హలీంకే కదా. సరే పోదాంపా. సరే సరే బ్రో, పద. ఎందుకు బ్రో అలా చూస్తున్నావు? చూసుకున్నాడు బ్రో, పడిపోతావు. ఏంటి బ్రో, హలీం అయిపోయిందా? రోజు వస్తారా బ్రో ఇలా? లేదు బ్రో, ఎప్పుడైనా. మావాడు రోజు మందేసి పడుకుంటాడు బ్రో. సో తర్వాత ఇలా వస్తుంటా. నేను గర్ల్ ఫ్రెండ్ రెగ్యులర్ వస్తాం బ్రో. తను ఇంకా రావాలి, రాలేదు. బ్రో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా బ్రో? దేనికి బ్రో అంత ఎక్సైట్మెంట్? నీకు కూడా సెట్ చేస్తాలే. అవునా బ్రో, థ్యాంక్ యూ బ్రో. సర్లే బ్రో, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను. సరే బాయ్ బ్రో, మళ్ళీ కలుద్దాం. అర్జెంటుగా ఇంటికి పోవాలరా నాయన. వెళ్ళేసాడా అంటే అయితే త్వరలో గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది మనకి. అమ్మయ్యా, వీడు ఇంకా లేవలేదురా బాబు. ఏంట్రా వీడు ఎక్కడే పడుకున్నాడు? మరి బయటికి వెళ్ళింది ఎవరు అనుకుంటున్నారా? అది నేనే. అక్కడ పడుకున్నాడు చూడు, ఆడ ఆత్మనే నేను. ఇంకా క్లారిటీ రాలేదా? సరే అయితే ఇది చూడు, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇంతమందిలో నేను ఒక్కడికే కనబడ్డాను, ఎందుకంటే ఆడు కూడా ఆత్మే.